అంతవరకు ఇంక ఈ పరిగల ముఖమే. అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాను, ముఖం చూసి తెలిసిపోతుంది కదా. ఈరోజు కొంచెం నయమే, అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. నిన్న ఇగో వంటగది నిన్న వచ్చింది. నిన్న ఇవన్నీ చూసారు కదా అంతకుముందు వీడియోలో ఎంత అయిపోయిందాను. ఇప్పుడు అంతా నేను క్లీన్ చేసుకున్నాను నిన్న సాయంత్రం దాకానే. అలా ఉండేది కింద ఇదంతా నీట్గా చేసుకున్నాను అనమాట. ముఖం కూడా ఈ పెదాలు అన్నీ వాసిపోయి ఈ చలికి కింద పడుకున్నాం కదా అక్కడ ఇసుకలో కింద పడుకోవటం వల్ల జ్వరం వచ్చేసి మూతు అన్నీ వాసిపోయి ముఖం వాసిపోయింది. స్నానం లేదు కదా, 5-6 రోజులు స్నానం లేదు, నీళ్ళు లేవు. అంటే నరకం అంటే చాలా నరకం చూసాను అనమాట. అది ఎలాగంటే అక్కడ ఎలాగ ఉన్నదో ఈ చిన్న వీడియో చేయడానికి ముఖం బాగాలేదని చేయలేదనమాట. చిన్నదే నేను కనపడకుండా చేశాను అది. నేను ఎలాగ ఉండాను అని. ఇదిగోండి ఇదే మా టెంట్. వంటగది పాడైపోవడం వల్ల ఇక్కడ టెంట్ వేసాము. ఇక్కడ ఇదిగో వంట ఇట్టాను, మొక్కపూసి వండుతున్నాను అనమాట. సింబల్ ఇట్టాను. ఈ లోపల ఎలా ఉంటుందో చూపిందామని ట్రై చేశాను అనమాట. ఇంకా అదిగో ఇసుకలో వేసేసాం కదా దుప్పట్లో, ఇంకా అక్కడే పడుకుంటున్నాం. కింద నుంచి ఏమో చల్లగా కూడేస్తుంది పైకి, ఆ బొక్కల్లోంచి వచ్చేస్తుంది చల్ల గాలి. ఏం చేస్తాం, ఇంకో ఇవన్నీ కింద ఒకటి ప్రాసెస్ వేసాము. ఆ ప్రాసెస్ మీద ఇట్టాను ఈ సామాన్లు అన్నీ. మనం కింద తీసుకైపోతుంది. ఇదో డోరు, ఈ పక్క గాలి అయితే ఈ డోర్ ఇప్పుతాను, ఆ పక్క గాలి అయితే ఆ డోర్ ఇప్పుతాను. ఇవన్నమాట సరుకు సామాన్లు అన్నీ తెచ్చాను. ఏంటంటే వంటకు ఉపకారపడియే తెచ్చాను అనమాట ఇక్కడికి. ఎందుకంటే మరి నైట్ మేము వండుకు తినాలి కదా వాళ్ళకి వండపోనని. ఇంకా గాలి అలాగే చల్లగా వేసేస్తుంది బయట నుంచి. ఇలా ఉందండి లోపల. కింద మరి శీతాకాలం కదా, కింద కూడా మంచి చల్లగా ఉంది. زيادة مرة. అది చాలా దూరంలో ఉంటుంది. అది నీళ్ళు మోసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అదిగా ఒంట్లు ఇక్కడ ఒంట్లు కనపడుతున్నాయి కదా, ఒంట్లు లారీ అక్కడి నుంచి మోసుకుని తెచ్చుకునేవాడిని, భుజం మీద మోసి తెచ్చుకునేవాడిని. సామాన్లు మళ్ళీ మేక వండమన్నారు. అక్కడ మేక వండమంటే నా ఇబ్బంది చెప్పుకున్నాను. ఇంకా ఏం చేసి తట్టుకోలేకపోయాను. నా ఇబ్బంది చెప్పుకుంటే మేము ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి వండి తెచ్చుకున్నారు హోటల్ నుంచి. అంత అలా ఉంది ఇక్కడ పరిస్థితి, చాలా దారుణంగా అనమాట. ఇప్పుడంటే ఇంకో వంటగది తెచ్చారు. వంటగది తెచ్చినా నీళ్ళు దగ్గరే మోసుకుంటున్నాను, పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు, దగ్గరే కాబట్టి.
దూరం అయితే కొంచెం ఇబ్బంది, కానీ ఏం చేస్తాం, ట్యాంకర్ వచ్చింది, మోటార్ ఒకటి మోటార్ అయితే పోయిందనమాట. లేదంటే ఎక్కించుకుంది, నువ్వు ఎక్కించవచ్చు, నీళ్ళు ఎక్కించవచ్చు పైకి, పర్వాలేదు. అదనమాట. ఏదో జంబలు ఇక్కడ జారుమీట ఎలా ఉంది నా వ్యాపారం. మూతి చూసారా, ఆంజనేయులు మూతులాగా కోతి మూతులాగా ఎలాగ వచ్చేసిందను. అందుకని నేను ఇప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు, చూడొచ్చు, కొంచెం దూరంగా చూడండి, భయపడతారు మళ్ళీని. ఏనండి అంతే, లేకపోతే అదనమాట పరిస్థితి. అందుకనే చేయలేదు 4 రోజుల నుంచి. ఎడారి దేశం అంటేనే అంతే కదా, ఇంక మనం కష్టమైన నష్టమైన భరించాలి. ఎందుకంటే మన బాధ్యతలు, బరువులు, అప్పులు, బాధల గురించి. లేదంటే నేను కూడా సెల్ఫీ వీడియో పెట్టి నన్ను రక్షించండి అయ్యా, నన్ను ఇంటికి రప్పించేయండి అంటే రప్పించేస్తారు. ఎవరో ఒకరు సోషల్ మీడియా ఉందంటే పొలమంట చేస్తారు నా మీద, ఇలాగ ఎడారులు ఇరుక్కుపోనని ఇట్టననుకోటి. మహానుభావులు నన్ను వీజా తీసి పంపను. నేనేంటంటే నా వీడియోలు చూడలేనట్టున్నారు, నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి తెలియకుండా నేను ఏమని చెప్తున్నారంటే వీజా తీసి పంపించాం, గొప్పగా చేసుకుంటున్నాడు, అక్కడ బోల్ సంపాదించేస్తున్నాడు సౌదీలో అనుకుంటున్నారు. నా వీడియో చూస్తే తెలుస్తుంది. ఎక్కడ చెప్పుకోరు నేను వీజా తీసి పంపించాను, నేను మంచి పనిలో పెట్టాను అని చెప్పుకోరు. ఇంకా ఎందుకంటే నేను చెప్పుకోవట్లేదు అంతే. ఎందుకు మళ్ళీ బదనాం చేయటం, వాళ్ళని బదనాం చేయటం ఎందుకు? మన బాధలు మన ఇబ్బందుల వల్ల మనం వచ్చాము, ఇక్కడికి కావాలని వచ్చాము, మనం చేసుకోవాలంక. ఎదరోళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎదరోళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడితే మనకేం వస్తుంది అన్న ఆలోచన తప్పగానే మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం నాకు నచ్చలేదు. ఇంకా అదేంటంటే ఇది నా పరిస్థితి. ఒకవేళ వీడియో చూతే కాక ఇలా చెప్పుకునే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. మీరు అనుకున్నట్టు నేనేమి సంపాదించేయట్లేదు, ఇక్కడ నేనేమి జలసాలు చేసేయట్లేదు, వెచ్చల వీడియో తిరగట్లేదు. అదండి పూజ చేసిన ఇలా ఉంది. మరి ఇక్కడ ఇంతవరకు స్లాక్ వచ్చాను, మరి ఇంతకుముందు ఎలా ఉంటుందో తెలీదు. కంపెనీలోకి వెళ్ళిపోవాలి పనికి. అదేదో పెద్ద కంపెనీ అంట, అదేదో ఆ కంపెనీలోకి వెళ్ళిపోతే పనికి బాగుంటుంది. అదిగో అక్కడ ఉండేది నాది నిన్నటిదాకా టెంట్ అక్కడ ఉండేది. అక్కడికి మోసుకుని టెంట గంట అన్నీ తీసేసాము. నిన్న మొత్తం అన్నీ తీసేసి పార్సల్ చేసేసాము. ఇది వచ్చింది కదా, దీన్ని చక్క పెట్టుకోవటం అయింది, నిన్న తీయటం అయింది. అది ఇవాళ కొంచెం మసాబుగా ఉన్నది, ఎండ రాలేదు, ఇంకా 9 అయిపోయింది. అదండి ఇంతవరకు ఇలా ఉంది ఇక్కడ పనిచేసాను. మళ్ళీ ఇంకేదైనా కొత్తగా ఉంటే ట్రై చేస్తాను. కొంచెం శుభ్రం అయ్యి గడ్డం గీసేసుకుని హీరోలో తయారైపోయి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనపడతాను. అంతవరకు ఇంక ఈ పరింగల మొఖమే కాబట్టి ఇసరాక పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనందంతో ఒక లైక్ కొట్టండి. సంతోషంతో ఎక్కడి నుంచి అవుతున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్, జై హింద్.